హాయ్ హలో వెల్కమ్ టు వరల్డ్ వార్ T20. నిన్న భారత జట్టు అతి కష్టం మీద విజయం సాధించింది అని చెప్పుకోవాలా? సూర్యకుమార్ అత్యద్భుతంగా ఆడి గెలిపించాడని చెప్పుకోవాలా? మొత్తానికి యుఎస్ఏతో జరిగినటువంటి మ్యాచ్ కొంత ఉత్కంఠభరితంగానే సాగింది. ముందు అనుకున్నట్టుగా చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్ని భారత జట్టు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవాళ కూడా 3 మ్యాచ్లు ఉన్నాయి. గ్రూప్ డి ఏదైతే చాలా కీలకమైనటువంటి గ్రూప్గా భావిస్తున్నామో ఆ గ్రూప్లో న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉంది. అట్లాగే సాయంత్రం 7 గంటలకు కూడా మరొక కీలకమైనటువంటి మ్యాచ్ కూడా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ సుధీర్ మనతో పాటు ఉన్నారు. సుధీర్ మహావాది. ఆయనతో మాట్లాడి నిన్నటి మ్యాచ్ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇవాటి మ్యాచ్లు అయిపోయినటువంటి ఉదయం మ్యాచ్, తర్వాత 2 మ్యాచ్లు ఎట్లా ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సుధీర్జీ. నమస్తే అండి. నమస్తే. ఎట్లా ఉంది నిన్నటి మ్యాచ్? మనం నిన్న మాట్లాడుకున్నాం దాని గురించి. దాంట్లో ప్రధానంగా కొంత అంటే ఈజీ మ్యాచ్ ఉండకపోవచ్చు, కొంచెం టఫ్గానే సాగుతుంది అనేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మ్యాచ్ కూడా సాగింది. సూర్యకుమార్ అత్యద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు నిన్న. మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు నిన్నటి మ్యాచ్ని? ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్ విన్ ఇన్ ద ఎండ్, డౌట్ లేదు శివ. ఎందుకంటే బికాస్ ది స్టార్టింగ్ వాజ్ నాట్ గుడ్. యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ చేసిన ప్రకారం జరగలేదు. ద బ్యాటర్ స్ట్రగల్డ్ యాక్చువల్లీ. 77 for 6 అప్పుడు అబ్సల్యూట్లీ శివాజీ ఇండియన్స్ వర్ ఇన్ డైర్ స్టేట్స్. రియల్ గా చెప్పానంటే 130, 140 అరౌండ్ స్కోర్ కూడా సాధ్యంగా కనపడలేదు. బట్ ఇట్ వాజ్ సూర్య షో యాక్చువల్లీ. అండ్ సూర్యకుమార్ అఫ్ కోర్స్ చెప్పాడు కూడా, అంటే ఇంటర్వ్యూలో, పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో మనం అంతా విన్నాం కూడా శివ. వాట్ ఈ సెడ్ వాజ్ ద వికెట్ వాజ్ కొంచెం ట్రిక్కీగా ఉండింది. అంటే నాట్ రెగ్యులర్ ముంబై వికెట్ లాగా కనబడలేదు నిన్న. దానికి అఫ్ కోర్స్ సన్ లైట్ లేకపోవడం తోటి రోలింగ్ సరిగ్గా జరగలేదు. అండ్ దెర్ వాజ్ సమ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. అండ్ అమెరికన్ బౌలర్స్ అబ్సల్యూట్లీ ది బౌల్డ్ వెల్ అని చెప్పాడు. అండ్ 130, 140 స్కోర్ కూడా అసలు యాక్చువల్గా రియల్ గా అది ఆ వికెటే 140 వికెట్ కూడా కాదని చెప్పాడు అతను. అండ్ 160 అనేవి ఆ 20 రన్స్ ఎక్స్ట్రాగా రావడం అనేది ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ బ్రిలియన్స్, డౌట్ లేదు. బికాస్ 77 for 6 అప్పుడు చాలా కష్టాలు కనబడ్డాడు. అండ్ అప్పుడు అఫ్ కోర్స్ గంభీర్ లోపలికి రావడం ఆ డ్రింక్స్ టైంలో శివ. అండ్ దెన్ ఈ గేవ్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్. కావాల్సినవి ఏంటంటే చివరి వరకు ఎవరైనా ఒకళ్ళు ఉండడం ఇంపార్టెంట్ అన్నాడు. అండ్ అందులో ఒక ప్లేయర్ రికగ్నైజ్డ్ అక్కడ మీకు సూర్యకుమారే ఉన్నాడు. అండ్ ఈ నోస్ ద కండిషన్స్ బికాస్ ఈస్ ఫ్రమ్ ముంబై, ఈస్ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ యాక్చువల్లీ. సో కండిషన్స్ సరిగా అర్థం చేసుకున్నాడు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో ఏవైతే వాళ్ళు 20-30 రన్స్ సాధించారో అవన్నీ కూడా బోనస్ అయిపోయినాయి. 130+ ఏది వచ్చాగానే ఆ వికెట్ పైన బోనస్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ బౌలింగ్ వాజ్ బెటర్ అండ్ క్యాచింగ్ వాజ్ బెటర్ యాక్చువల్లీ. ఎక్కడ ఎక్కువ మిస్టేక్ చేసినట్టుగా కనబడలేదు. 13 for 3 ఎప్పుడైతే అయిందో అమెరికాది, అప్పుడే వాళ్ళ యొక్క డిఫికల్టీ స్టార్ట్ అయినాయి. చివరికి అఫ్ కోర్స్ దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. 130+ స్కోర్ చేయడం కూడా నేను అనుకుంటాను ఇట్ వాజ్ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ దెమ్. బట్ ఓవరాల్ గా అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా అబ్సల్యూట్ ఇండియా స్క్రేప్ త్రూ అనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, డౌటే లేదు అంత. ద 4th and 5th వికెట్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరిది కూడా యూఎస్ఏది కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ చేశారు వాళ్ళు. నిజానికి ఒక దశలో వాడు చాలా భారీ షాట్లు కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ క్షణంలో ఏమైనా టెన్షన్ అని అనిపించిందా? ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొహమ్మద్ సిరాజ్ ఆడడం అనేది కొంచెం బ్లెస్సింగ్ గానే కనబడింది. బికాస్ సిరాజ్ రియల్ గా చెప్పాలంటే ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే. 24 hours టైంలో టీమ్ లో జాయిన్ కావడం, హర్షిత్ రాణా ప్లేస్ రిప్లేస్ చేయడం, అండ్ బుమ్రాకు బిట్ ఆఫ్ ఫీవర్ ఉండడం, అతనికి ఛాన్స్ రావడం, ఐ థింక్ ఈ గ్రాప్ విత్ బోత్ హ్యాండ్స్, డౌట్ లేదు. అండ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు నిన్న హైదరాబాద్. అండ్ ఈ ఫీల్డెడ్ వెల్ ఆల్సో. 1 క్యాచ్ తీసుకున్నాడు. ఈ ట్రైడ్ టు టేక్ 1 more డిఫికల్ట్ క్యాచ్ యాక్చువల్లీ. సో హిస్ ఇంక్లూజన్ ఎస్టర్డే కొంచెం చక్కగానే కనబడింది. బికాస్ 3 wickets అతను తీసుకోవడం, అండ్ ఆ తర్వాత హర్షదీప్ కూడా స్టార్టింగ్ లో ఒక వికెట్ తీసుకోవడం. సో ఇద్దరు కలిసి ఎప్పుడైతే అమెరికాను 13 for 3 చేయగలిగారో ఆ తర్వాత రన్స్ ఎక్కువగా రాలేదు. బికాస్ మీరు అన్నట్టుగా 40-30 పార్ట్నర్షిప్స్ మధ్యలో వచ్చా కానీ దే స్ట్రగల్డ్ యాక్చువల్లీ. బికాస్ అంత ఈజీగా కనబడలేదు. ఇప్పుడు మీరు 13 for 3 అప్పుడు యూ కాంట్ టేక్ రిస్క్. పవర్ ప్లే లోనే వాళ్ళు స్ట్రగుల్ లో కనబడ్డారు. అండ్ మిలింద్ వి డిస్కస్ అబౌట్ ఈ మ్యాచ్. అతనికి ఇండియా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ముక్కమల అవుట్ అయిన తర్వాత కొంచెం ఆ ప్రెషర్ అనేది క్రియేట్ అయిపోయింది వాళ్ళ పైన. ముక్కమల నేను అనుకుంటాను కూడా స్టేడ్ ఎట్ ద వికెట్ ఫర్ లాంగర్ టైం. గౌజ్ అంటే అఫ్ కోర్స్ మంచి షాట్ ఆడా కానీ మంచి క్యాచ్ అవుట్ అయ్యాడు, అందులో డౌటే లేదు. తిలక్ వర్మ తీసుకున్నాడు. ఆ తర్వాత బిట్ ఆఫ్ స్ట్రగుల్ అనేది కనబడింది వాళ్ళ బ్యాటింగ్ లో. అండ్ కెప్టెన్ మొనాక్ వస్తూనే అవుట్ కావడం, ఐ థింక్ దే స్ట్రగుల్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆ పార్ట్నర్షిప్ సరిపోలేదు. ఎందుకంటే 160 చేజ్ చేస్తున్నప్పుడు, 13 for 3 ఉన్నప్పుడు శివ, వి ఆల్ నో దట్ కనీసం ఒక 60-70 రన్స్ పార్ట్నర్షిప్ ఉన్నట్లయితే మధ్యలో ఐ థింక్ దే కుడ్ హావ్ డన్ బెటర్.
బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు లాస్ట్ లో ఓవర్స్ సరిపోలేదు అండ్ యాక్సలరేషన్ చేసే సమయంలో మరొక వికెట్ కోల్పోవడం. సో ఇండియన్స్ ఓవరాల్ గా చూసినట్లయితే ఐ థింక్ డిఫెండెడ్ వెల్ దట్ టోటల్, నో డౌట్ అబౌట్ ఇట్. సో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి ఇద్దరు బ్యాట్స్మెన్, టాప్ ఓపెనర్స్ ఇద్దరు కూడా, అటువైపు ఇషాన్ కిషన్ కావచ్చు, లేకపోతే అభిషేక్ శర్మ కావచ్చు, ఇద్దరు కూడా ఇద్దరు అభిషేక్ శర్మ మరి వెంటనే అవుట్ అయిపోవడం, తర్వాత ఇషాన్ కిషన్ 20 రన్స్ దగ్గర అవుట్ అయిపోవడం, తిలక్ వర్మ 25 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడం. ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కనుక ఒకసారి చూసినట్టయితే ఈజ్ అమెరికాస్ బ్రిలియన్స్. కెప్టెన్ చాలా అద్భుతంగా దాన్ని ప్లేస్మెంట్స్ చక్కగా పెట్టాడని మనం భావించాలా, లేదా మన వాళ్ళు ఎక్కడున్నారో కరెక్ట్గా అక్కడికే క్యాచ్లు ఇచ్చారని అనుకోవాలా? ఒకటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కూడా, అంటే ప్రతిసారి కూడా హిట్ అవుట్ అండ్ గెట్ అవుట్ అన్న పాలసీ వర్కౌట్ కాదు. బికాస్ ఇప్పుడు నిన్న అంత స్కోర్ రావడానికి సంబడి స్టేడ్ ఎట్ ద వికెట్, రైట్? ఎందుకంటే సూర్యకుమార్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అదే వేలో అవుట్ అయిన ఉన్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ స్టోరీ. అతని యాక్సలరేషన్ అంతా కూడా లాస్ట్ లో స్టార్ట్ చేశాడు అండ్ నెటల్ వర్కర్ బౌలింగ్ లో ఎక్కువగా రన్స్ సాధించాడు. అతడే వీకెస్ట్ ఆఫ్ ఆల్ బౌలర్స్ కనబడ్డాడు. వాళ్ళకు నాకేమనిపించిందంటే 77 for 6 అప్పుడు నేను అనుకుంటాను, అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా ఈశాన్ కిషన్ కూడా తన ఆపర్చునిటీని క్యాపిటలైజ్ చేసుకోలేదు. అదే ఓవర్లో మనందరికీ తెలుసు అలీఖాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక క్యాచ్ వచ్చి రావడం, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతను త్వరగా అవుట్ అయినట్లయితే ఆ 10 రన్స్ కూడా రాకపోయేవి అండ్ వెంటనే అవుట్ అయిపోయాడు కూడా, అంటే క్యాపిటలైజ్ చేసుకోలేదు. అండ్ అభిషేక్ శర్మ అతని వే ఆఫ్ స్టైల్ అట్లాగే ఉంది. వెన్ ఈ ప్లేస్ యాక్చువల్లీ అదే ముంబైలో అగెన్స్ట్ ఇంగ్లాండ్ 135 వికెట్స్ స్కోర్ చేశాడు అండ్ నిన్న ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. అగెన్స్ట్ న్యూజిలాండ్ కూడా ఫస్ట్ ఓవర్లోనే అవుట్ కావడం చూసాం హెన్రీకి. సో కొంచెం మీరు అన్నట్టుగా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో ఇంపార్టెంట్, బికాస్ వరల్డ్ కప్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ డే శివ. వి ఆల్ నో దట్ ఇట్ కమ్స్ వన్స్ ఇన్ 2 years. సో అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అసలు. ఎందుకంటే ఎంత అగ్రెసివ్ స్టైల్ అప్రోచ్ అయినా కానీ కొంచెం వికెట్ పై నిలబడాలి. బికాస్ ఇప్పుడు మీరు 4 balls ఆడి 20 runs చేసి అవుట్ అయిన దానికంటే ఒక 25 balls ఆడి మీరు 45 చేస్తే కూడా ఉపయోగపడుతుంది అసలు. అలా ఆడే ప్రయత్నం చేయాలి. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు త్వరగా వికెట్ కోల్పోయినట్లయితే టీం పైన ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే తిలక్ వర్మ చాలా రోజుల తర్వాత వచ్చాడు ఇంజరీ తర్వాత, బట్ 16 runs లో 25 వాజ్ గుడ్ యాక్చువల్లీ, అంటే పర్వాలేదు అనిపించింది. బట్ అక్కడ ఒకవేళ 40+ runs పార్ట్నర్షిప్ అక్షర్ పటేల్ బిట్వీన్ సూర్యకుమార్ రాకపోయినట్లయితే ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. అండ్ హార్దిక్ పాండ్యా కూడా వస్తూనే ఇమీడియట్ గా కొంచెం ప్రెషర్ రిలీజ్ చేయడానికి ఒక షాట్ ఆడాడు అండ్ దట్ డింట్ వర్క్అవుట్ యాక్చువల్లీ. సో ఐ థింక్ రింకుతో త్వరగా అవుట్ కావడం, శివం వస్తూనే షార్ట్ బాల్ కు ట్రాప్ కావడం, ఇట్ వాజ్ స్లో షార్ట్ డెలివరీ. సో ఓవరాల్ గా అమెరికన్స్ కూడా చక్కగా బౌలింగ్. అండ్ ఆ సిచ్యువేషన్ లో నాకు ఏమనిపించింది అంటే శివ, అలీ ఖాన్ కు ఒకవేళ ఇంజరీ కానుండేది, బికాస్ ఈ వాజ్ ద పిక్ ఆఫ్ ద బౌలర్స్, 2 overs 13 runs and 1 wicket. Don't forget that. 3 wickets ఫస్ట్. వన్ సాజ్విక్ 3 wicket 4 wicket తీసా కానీ మెయిన్ ఆ వికెట్ అతడు తీసింది ఎవరు అంటే అలీ ఖాన్ తీశాడు అసలు యాక్చువల్గా, అభిషేక్. సో అక్కడ ఇషాంత్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఇంజరీ, బికాస్ ఈ వెంట్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత వాళ్ళకు దే వర్ షార్ట్ ఆఫ్ వన్ ఇంపార్టెంట్ బౌలర్ టువర్డ్స్ ది ఎండ్. ఎందుకంటే నెట్వాల్కర్ సౌరవ్ కొంచెం చాలా స్ట్రగుల్ అయినాడు. ఈస్ ఫ్రమ్ ముంబై, ప్లేట్ ఫర్ ముంబై. మనం డిస్కస్ చేసాం రంజీ ట్రాఫీ ఫస్ట్ మ్యాచ్ లోనే అతను రాహుల్ ను అవుట్ చేసిన, బట్ 4 overs 65 అనేది అతని స్పెల్ చాలా చాలా ఆదైంది. బట్ దే స్పిన్నర్స్ డిడ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ. ఓవరాల్ గా వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ పర్వాలేదు అనిపించుకున్నారు. అండ్ నాకు అనిపించింది, అండ్ యూ సీ ఫర్ ఎగ్జాంపుల్ మోషన్, మై గుడ్నెస్ 4 overs లో జస్ట్ 19 runs ఇస్తే అతడు కూడా వికెట్ తీయడం కంట్రోల్ చేయగలిగాడు. తన నుండి స్కిడ్ అయింది బాల్. సో వాళ్ళకి అక్కడ ఒక బౌలర్ షార్ట్ కావడం అనేది, అలీ ఖాన్ అసలు యాక్చువల్గా ఇంజరీ అనేది 2 overs ఒకవేళ అతనికి ఉన్నట్లయితే నేను అనుకుంటాను అన్ని రన్స్ వచ్చి ఉండేవి కాదు. మేబీ 150 లోపు కూడా కట్టడి చేసే ఛాన్స్ ఉండేది అమెరికాకు. ఆ లేకుండా 77 for 6 అప్పుడు అతన్ని తీసుకొచ్చి మరొక వికెట్ తీసుకున్నట్లయితే ఐ థింక్ మేబీ 120, 130 కూడా సాధ్యం కాకపోయేది. అండ్ అప్పుడు ఇట్ కుడ్ హావ్ బీన్ ఎనీథింగ్ కూడా. సూర్యకుమార్ యాదవ్ రిటర్న్ క్యాచ్ కూడా అది అతను సరిగ్గా దాన్ని గ్రాప్ చేయలేకపోవడం కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఒకవేళ ఆ క్యాచ్ కనుక పట్టినటువంటి పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించడానికి కూడా కష్టం. అప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఒక 10-15 runs తక్కువ వచ్చాయి. బట్ సూర్యకుమార్ ఓవరాల్ గా చూసినట్లయితే ఐ థింక్ ఈ ప్లేడ్ జమ్ అప్ అన్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే అతడు ఇటువంటి ఇన్నింగ్స్ కొరకు ఎదురు చూస్తూ వచ్చాడని చెప్పాడు. అండ్ 77 for 6 అప్పుడు హీ న్యూ దట్ అతనే క్యాప్టెన్ అండ్ లోవర్ ఆర్డర్ లో ఒక అక్షర్ పటేలే ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరు లేరు సపోర్ట్ ఇవ్వడానికి. ఎందుకంటే ఉన్న ఆల్రౌండర్స్ హార్దిక్ అవుట్ అయ్యాడు, శివం అవుట్ అయిపోయాడు, రింకు అవుట్ అయిపోయినాడు. సో ఆ సిచ్యువేషన్ లో అతను ఏదైతే చేయాలో అదే చేశాడు కూడా. వికెట్ పైన అదే గంభీర్ నుంచి వచ్చినటువంటి సజెషన్ కూడా డ్రింక్స్ టైంలో ఇట్ వర్క్ అవుట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒకవేళ అతడు మీరు అన్నట్టుగా 100 లోపు ఇండియా 7th wicket కోల్పోయిన ఉన్నట్లయితే ఏదైనా జరిగి ఉండేది అసలు. ఎందుకంటే మీరు 160 అప్పుడు మీకు కొంచెం బౌలర్స్ కు కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ బౌలర్స్ కు లిబర్టీ అనేది కూడా లభిస్తుంది. అదర్వైజ్ 130, 140 అరౌండ్ అయితే
యూనో 20 runs ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ గా వచ్చినట్లయితే ఐ థింక్ అప్పుడు బ్యాటింగ్ చేసే వాళ్ళకు కూడా డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో అవును. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా అంటే సూర్యకుమార్ యొక్క క్యాచే కాకుండా అతడు ఆ 20-30 runs ఏవైతే లాస్ట్ 2 overs లో సాధి మీరు లాస్ట్ ఓవర్ లో చూడండి సౌరవ్ ను ఎక్కడైనా అటాక్ చేయగలిగాడు. లాస్ట్ ఓవర్ లో చాలా రన్స్ వచ్చాయి. సో అమెరికా కొంచెం ఢీలా పడ్డారు. అంటే సూర్యకుమార్ అలా బ్యాటింగ్ చేయడం కారణం కావచ్చు, ఆర్ లేకుంటే అలాగే చేస్తారు. బికాస్ ఎవరైనా సెట్ ఉన్న బ్యాట్స్మెన్ లాస్ట్ 2 overs ఉన్నాయంటే దే గో ఫైటింగ్, అండ్ అప్పుడు అన్ని కూడా వర్కౌట్ అయ్యాయి అతనికి. బిట్ ఆఫ్ లక్ కూడా మీకు అవసరం కూడా ఈ పర్టికులర్ దీంట్లో, ఎందుకంటే మీరు ఈశాన్ కిషన్ కి వచ్చినటువంటి నెక్స్ట్ 10-15 runs కూడా అలాగే వచ్చాయి. ఒకవేళ అతన్ని క్యాచ్ కూడా ఇట్ వాజ్ సిట్టర్ అండి పాయింట్ లో, అప్పుడు అతడు అవుట్ అయినట్లయితే కూడా ఇంకా చాలా కష్టాల్లో ఉండేది. ఇంకా 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 మరింత ప్రెషర్ ఉండేది. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్ రియల్ గా చెప్పాలంటే. అమెరికాకు కూడా చాలా మనకు చెప్పినట్టుగా దే లర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ యాక్చువల్లీ. వాళ్ళు స్లిప్ చేసుకున్నారు వాళ్ళ చేతుల్లో నుంచి ఆ 20-30 runs ఏవైతే ఇండియా స్కోర్ చేసిందో అవి బోనస్ అయిపోయాయి. బట్ గుడ్ స్టార్ట్ ఓవరాల్ మొత్తానికి అయితే, ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం తడబడ్డా కానీ వికెట్ ఆఫ్ కోర్స్ వాజ్ బిట్ ట్రికీ, ఎందుకంటే నేను అనుకున్నట్టుగా ముంబై వికెట్ కనబడలేదు. సన్లైట్ లేకపోవడం తోటి రోలింగ్ సరిగ్గా జరగలేదు అని అతడు ఒక చిన్న చెప్పాడు. అండ్ ఆ తర్వాత ఇట్ వాజ్ బిట్ హెల్ప్ఫుల్ టు ద బౌలర్స్ ఆల్సో. అప్పుడప్పుడు బాల్ స్కిడ్ అయింది, లో అయింది. సో దెర్ వాజ్ బిట్ ఆఫ్ టర్న్ యాక్చువల్లీ. బట్ ఇన్ ద ఎండ్ ఐ థింక్ విన్ ఇస్ అ విన్ శివ. గుడ్ స్టార్ట్ ఫర్ ఇండియా. అండ్ టోటల్ గా ఇప్పటి వరకు చూసినట్టయితే 8-9 wins వరల్డ్ కప్ లో వరుసగా సాధిస్తూ వచ్చారు. లాస్ట్ ఇయర్ మీరు లాస్ట్ వరల్డ్ కప్ ను యాడ్ చేసినట్లయితే, అండ్ హోప్ దట్ దే విల్ కంటిన్యూ. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ కు ఆ, ఇంకా 5 days రెస్ట్ కూడా ఉంది. అప్పటి వరకు బుమ్రా మేబీ ఫీవర్ నుంచి కోలుకోవచ్చు. వైరల్ ఫీవర్ అయితే లేదని చెప్తున్నారు. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా రికవర్ అవుతున్నారని చెప్తున్నాడు. ఒకవేళ అతను రికవర్ అయినట్లయితే మీకు రింకుస్ ప్లేస్ లో అతన్ని తీసుకోవచ్చు, శివం ప్లేస్ లో అతన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు డీప్ గా బ్యాటింగ్ ఉండాలంటే యూ నీడ్ వన్ బ్యాటర్ యాక్చువల్లీ. అండ్ కానీ బుమ్రా బుమ్రా వచ్చినట్లయితే విషయంలో అసలు బుమ్రాకి ఫీవరే లేదు నిజానికి. ఎక్స్పెరిమెంటల్గా బుమ్రాని పక్కన పెట్టి ట్రై చేశారు యూఎస్ఏ మీద కాబట్టి, ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అని ఐ చెప్పి థింక్ వాదన కూడా సూర్యకుమార్ ఒక మ్యాచ్ రిపోర్ట్ ప్రకారం వినిపిస్తోంది. అయితే నో శివ, సూర్యకుమార్ వికెట్ రిపోర్ట్ ప్రకారం అయితే ఐ థింక్ ఈ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, డౌటే లేదు. వైరల్ కాదు కానీ బట్ ఫీవర్ ఉండింది, వెదర్ పడలేదని చెప్పాడు అతను. అసలు సడన్ వెదర్ కండిషన్స్ తోటి కొంచెం మార్పు వచ్చింది. అండ్ బుమ్రా వాజ్ నాట్ అబ్సల్యూట్, కొంచెం స్లైట్లీ ఇండిస్పోజ్డ్ కంటే కూడా కొంచెం ఎక్కువనే ఉండింది, ఫీవర్ ఉండిందని చెప్పాడు. అందుకనే అతన్ని తీసుకోలేదని చెప్పాడు. అందుకని సిరాజ్ రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. బికాస్ సిరాజ్ ఫిట్ గా ఉన్నాడు. అండ్ అవును. ఇట్ వర్క్ అవుట్ వెల్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ బుమ్రా 5 days రెస్ట్ ఉంది కనుక రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 95-97% కోలుకున్నాడు. ఇంకా 2% కోలుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. ఈ 5 days రెస్ట్ అనేది నేను అనుకుంటాను ఢిల్లీ మ్యాచ్ ముందు దట్ విల్ వర్కౌట్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఒకవేళ బుమ్రా, సూర్యకుమార్ సారీ మీకు శివకుమార్, వాషింగ్టన్ సుందర్ ఆడైనట్లయితే ఇంకా మరింత అవుతుంది. అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రింకు సింగ్ ను డ్రాప్ చేసి మీరు ఇతన్ని తీసుకోవచ్చు, వాషింగ్టన్ ను తీసుకోవచ్చు, బ్యాటింగ్ వస్తుంది అక్కడ. శివం ను డ్రాప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలంటే బుమ్రా కూడా రావచ్చు. ఎందుకంటే నమీబియా తోటి నేను అనుకుంటాను ఒక మంచి బిగ్ విక్టరీ సాధించడం కూడా చాలా ఇంపార్టెంట్. నెట్ రన్ రేట్ కొంచెం అది చేసుకోవడానికి. ఎందుకంటే పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయని అందరూ అంటున్నారు. నిన్న మరొకసారి డిస్కషన్ జరిగాయి. అండ్ ఎవ్రీబడి ఈజ్ హోపింగ్ ఫర్ దట్ మ్యాచ్ టు హ్యాపెన్. దట్ విల్ హ్యాపెన్ అండి, డౌటే లేదు. అది మేబీ ఈ రోజు ఈవినింగ్ వరకు, రేపు మార్నింగ్ వరకు మనం ఒక గుడ్ న్యూస్ వింటాం. ఇండియా శ్రీలంక గవర్నమెంట్ దే హావ్ రిక్వెస్టెడ్ పాకిస్తాన్ టు కన్సిడర్ ప్లేయింగ్ పాకిస్తాన్. శ్రీలంకనే కాకుండా కూడా అందరూ అడుగుతున్నారు. అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా కొంచెం వెనుకకు తీసుకునేలాగా కనబడుతుంది. డెసిషన్ తీసుకుంటారు. ఇట్ హ్యాపెండ్ ఏషియా కప్ లో జరగలేదా, గతంలో జరగలేదా, ఇదేం కొత్త కాదు కదా మనం చూసేది. దట్ విల్ హ్యాపెన్ మ్యాచ్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ మొన్ననే చెప్పాడు కదా, మా టికెట్స్ బుక్ అయ్యి ఉన్నాయి, వీఆర్ గోయింగ్ అని అన్నాడు. అని ఎప్పుడైతే అన్నాడో దట్ మీన్స్ ఏదో పాజిటివిటీ ఉంది అందులో, డౌట్ లేదు. అండ్ సో ఎవ్రీబడి ఈస్ జస్ట్ హోపింగ్ ఫర్ పాకిస్తాన్స్ డెసిషన్ అంతే. అది ఇవాళ రేపు మనకు క్లియర్ గా తెలిసిపోతుంది అండి. యుఎస్ఏతోనే మనకి బ్యాటింగ్ మొత్తం అంతా కూడా దాదాపు ఇట్లా ఫ్లాప్ అయిపోయి, దాదాపు రింకు సింగ్ ఫెయిల్ వరుసనే, శివన్ దుబే ఫెయిల్, మిగిలినటువంటి అభిషేక్ శర్మ ఫెయిల్, కేవలం 25 runs తిలక్ వర్మ చేశాడు, 20 runs ఇషాన్ కిషన్ చేశాడు. ఇట్లాంటి నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ని మళ్ళీ తీసుకుని బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్స్పెరిమెంట్ చేస్తారనే నమ్మకం ఉందా మీకు? వాషింగ్టన్ ఫిట్ గా ఉన్నట్లయితే అబ్సల్యూట్లీ అతడు ఆడాల్సిందే, డౌట్ లేదు. ఎందుకంటే మీకు బ్యాటర్ గా ఉపయోగపడతాడు. ఇస్ నాట్ ఎ బ్యాట్ ఫీల్డర్. అండ్ అట్లా కాకుండా మీకు బౌలింగ్ లో కూడా వెరైటీ ఉంటుంది. ఆఫ్ స్పిన్నర్ ఫర్ ఎగ్జాంపుల్. బట్ మరొకటి ఏంటంటే టూ మెనీ లెఫ్ట్ హ్యాండెడ్స్ అయిపోతారు. అఫ్కోర్స్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ అతడు లెఫ్ట్ హ్యాండ్ చేస్తాడు. కానీ శివం డుబే ప్లేస్ లో రిప్లేస్ అయినట్టయితే 8 లెఫ్ట్ హ్యాండెడ్స్ అయిపోతారు. ఇట్స్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చాలా మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఎక్కువగా ఉన్నారు. అండ్ బట్ అతని బౌలింగ్ కూడా ఉపయోగపడచ్చు. బికాస్ ఈస్ అ గుడ్ బౌలర్, ఈస్ అ గుడ్ ఆల్రౌండర్ యాక్చువల్లీ.
అండ్ ఇంజరీస్ తో అతను బాధపడడం అనేది రియల్ గా తక్కువ వయసులో ఇట్స్ రియలీ పిటి అంటే రియల్ గా వినడం కూడా మంచిగా అనిపించదు. బట్ అతని ఇంక్లూజన్ ఒకవేళ అయినట్లయితే ఐ థింక్ దట్ కెన్ బి గుడ్ ఫర్ ఇండియా. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంటుంది అండ్ కొంచెం బౌలింగ్ లో కూడా అప్పుడప్పుడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. చేసినప్పుడు మాత్రం టర్న్ లభిస్తుంది అతనికి, కొంచెం బౌన్స్ రాబడతాడు. ఈస్ గాట్ హైట్ యాక్చువల్లీ, సో ఆ వెరైటీ కూడా అతనిలో ఉంది. అండ్ మెల్లమెల్లగా దూసరాజ్ కూడా వేసే ప్రయత్నం చేస్తున్నాడు అశ్విన్ లాగా. ఈజ్ ఆల్సో ఫ్రమ్ చెన్నై. క్వాలిటీలో అతనిలో కాకుండా కానీ బట్ యూనో ఈస్ అ గుడ్ బౌలర్, గుడ్ ఆల్రౌండర్. సో అతని ఇంక్లూజన్ అనేది శివ మీరు అన్నట్టుగా ఐ థింక్ దట్ షుడ్ వర్క్అవుట్ బెటర్ ఫర్ ఇండియా. అండ్ మీకు ఆప్షన్ ఏ ఉంది, ఒకవేళ అతను వచ్చాడు మీకు ఆల్రౌండర్ కావాలి అంటే రింకున్ పక్కకు పెట్టడం, అలా కూడా శివంను పక్కకు పెట్టి తీసుకోవడం. బికాస్ ఎక్స్ స్పిన్నర్ కూడా ఎక్స్ట్రా అవుతాడు ఒకడు. సో హార్దిక్ అండ్ హర్షదీప్ అండ్ ఆడితే సిరాజ్ లేకుంటే బుమ్రా, వీళ్ళిద్దరిని నేను అనుకుంటాను ఇట్లా ఎప్పుడైనా ఆడించవచ్చు. బుమ్రాకి రెస్ట్ కావాలంటే సిరాజ్ ఆడించవచ్చు, లేకుంటే బుమ్రా మీకు ఇంపార్టెంట్ మ్యాచ్ లో అతను ఉండాల్సిందే. బికాస్ సిరాజ్ ఈ బోల్డ్ వెల్ ఎస్టర్డే, మంచి మొమెంటం రిధమ్ ఉంది అతనికి. బట్ బుమ్రా రావడం అనేది అఫ్ కోర్స్ మరింత బెనిఫిట్స్. మొత్తం మీద నిన్న జరిగినటువంటి మ్యాచ్ ద్వారా భారత్ ఒక కొత్త లెసన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడుతుంది. వెల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ బికాస్ అమెరికా అదేం తక్కువ టీం కాదని చెప్పి మనం డిస్కస్ చేశాం కదా శివ నిన్న. బికాస్ అమెరికా ఉన్నటువంటి ప్లేయర్స్ అందరు ఇండియాలో ఆడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత గౌజ్ ఏం తక్కువ కాదు. తర్వాత పాకిస్తానీ ముషిన్ ఎట్లా బౌలింగ్ చేశాడో చూసాం మనం. చాలా యంగ్స్టర్, 23 years మాత్రమే, చాలా చక్కగా కట్టడి చేయగలిగాడు అతను. మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీసుకొని రన్స్ ఎక్కువగా ఇవ్వలేదు. అండ్ వాళ్ళు అబ్సల్యూట్లీ ఒక 20-30 runs ఎక్కువ ఇవ్వడం తోటి వాళ్ళు కొంచెం టార్గెట్ చేజ్ చేయలేదు. కానీ బట్ అమెరికా ఇస్ నాట్ ఏంటి తక్కువ టీం గేమ్ ఏం కాదు. ఈ మధ్యలో వాళ్ళు చాలా చక్కగా ఆడుతున్నారు. అండ్ గతంలో కూడా కొన్ని రికార్డ్స్ సాధించినటువంటి ప్లేయర్స్ వాళ్ళ టీంలో ఉన్నారు. అండ్ అట్లా కాకుండా లాస్ట్ వరల్డ్ కప్ లో యూనో హూ ఫర్గెట్స్ దే డిఫీటెడ్ పాకిస్తాన్. అండ్ యూనో దే ఆర్ ఏ గుడ్ సైడ్, దే ఆర్ నాట్ ఏ ఐ మీన్ టోటల్ గా ఇట్లా ఒక చిన్న పసికున లాగా ఏం కనబట్టలేదు అమెరికా అయితే ఇప్పుడు నాకు చూసినట్టయితే. ఎందుకంటే వాళ్ళ వద్ద మంచి బౌలింగ్ బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది. ఫీల్డింగ్ లో కూడా చాలా చక్కటి ఫీల్డర్ ఉన్నారు వాళ్ళ టీంలో. డౌట్ అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ క్యాచెస్ డ్రాప్ చేసా కానీ బట్ దే ఆర్ ఏ గుడ్ సైడ్ అండి. ఐ మీన్ దే ఆర్ ఏ గుడ్ అంటే ప్రపోజ్ చేశారంటారా మీరు ఏమంటారో ఐ డోంట్ నో. బట్ మంచి దాన్ని ఏమంటారు అంటే రిసోర్సెస్ ఉన్నటువంటి టీమే, మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ వాళ్ళ వద్ద ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది, యూత్ ఉన్నారు. దే హావ్ బీన్ డూయింగ్ వెరీ వెల్ అండి ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ T20. గ్రూప్ డి నుంచి చూస్తే ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. అంటే మన నిజానికి చాలా ఏమన్నా జరుగుతుందా గ్రూప్ డిలో? 3 కీలకమైనటువంటి టీమ్స్ ఎక్కడ ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్ ఒక మ్యాచ్ ఒక ఛాన్స్ని వృధా చేసుకున్నట్టుగా, ఒక ఛాన్స్ని వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తుంది. మ్యాచ్ ఎలా ఉంది వాళ్ళిద్దరి మ్యాచ్? ఐ థింక్ న్యూజిలాండ్ రియల్ గా చెప్పాలంటే దే బ్యాటెడ్ వెల్ అబ్సల్యూట్లీ. బికాస్ 180 చేజ్ చేయడం యూనో అంత ఈజీగా కనబడలేదు. ఫస్ట్ సీఫర్ట్ వెలీ టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. అగైన్స్ ఇండియా కూడా T20లో చక్కగా ఆడాడు. అండ్ ముఖ్యంగా నేనేమంటానంటే శివ, వాళ్ళు ఏదైతే సిరీస్ దీనికంటే ముందు ఆడారో వరల్డ్ కప్ కంటే ముందు అగైన్స్ ఇండియా 4-1 ఓడిపోయినప్పటికీ కూడా చాలా అంటే ఇండియన్ వికెట్స్ ఎలా ఉంటాయి అనేవి వాళ్ళకి చాలా తెలిసిపోయినాయి. ముఖ్యంగా మీరు చూడండి, ఇప్పుడు చెన్నైలో ఆడాడు, ఇంకొక మ్యాచ్ కూడా వాళ్ళు చెన్నైలో ఆడతారు. అట్లాగే ఇంగ్లాండ్ ఈ రోజు ముంబైలో ఆడుతుంది, ముంబైలోనే వారు మరొక మ్యాచ్ ఆడతారు. సో ఐ థింక్ ఇది కూడా కొంతవరకు బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే మీకు ఒకే ప్లేస్ లో ఆడడం తోటి కండిషన్స్ అలవాటు పడి ఉంటాయి. మీకు రెస్ట్ విషయంలో మంచి రెస్ట్ దొరుకుతుంది. యూ డోంట్ నీడ్ టు ట్రావెల్ అరౌండ్ యాక్చువల్లీ. సో ఆ టైం అంతా కూడా మీరు ప్రాక్టీస్ కు, రెస్ట్ కు ఉపయోగించుకోవచ్చు. సో ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశారండి. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైడ్ మనకు తెలుసు. లేకపోతే 180 runs ఎట్లా స్కోర్ చేస్తారు? అంటే ముఖ్యంగా ఏంటంటే రషీద్ ఖాన్ లో ఆ షాప్ అది కనబట్టలేదు. మున్పటి రషీద్ ఖాన్ రియల్ గా కాదు, ఇప్పుడు కెప్టెన్ గా ఒక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. రషీద్ ఖాన్ వచ్చినప్పుడల్లా మీరు చూడండి, తన 4 overs లో 19 runs, 22 runs, 2 wickets or 3 wickets, లేకపోతే 30 లోపే రన్స్ ఇచ్చి వికెట్లు తీసేవాడు. అండ్ ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ ఓవర్ లో ఈరోజు ఎక్కువ రన్స్ ఇచ్చాడు, తర్వాత వికెట్స్ తీసుకున్నాడు, ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు అఫ్కోర్స్ తన బౌలింగ్ లో. అక్కడ కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్ అయి ఉండేది డెఫినెట్లీ. బట్ న్యూజిలాండ్ డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది. శాంట్నర్ కెప్టెన్ వరకు వాళ్ళకు చాలా డీప్ గా ఉందండి. అండ్ నిషామ్ కూడా ఈరోజు ఇంక్లూడ్ చేశారు. అండ్ బౌలింగ్ లో కొంచెం అఫ్ కోర్స్ కొంచెం ఇండియాతో అగైన్స్ ఎలానైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారో అది కనబడింది. కొంచెం రన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. బట్ ఓవరాల్ గా నేనేమనుకుంటానంటే ఒక మంచి విక్టరీ, మంచి స్టార్ట్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఓడించడం అనేది లాస్ట్ టైం సెమీఫైనలిస్టులు కనుక ఆ ప్రెషర్ 2 teams మీద కనబడింది. సో గుడ్ స్టార్ట్ ఫర్ న్యూజిలాండ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఫామ్ లో ఉన్నాడు కదా. ఇప్పుడు ముఖ్యంగా చూడండి, ఇప్పుడు ఈ గ్రూప్ లో మనం చెప్పినట్టుగా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్
ఈ 3 టీమ్స్ లో వీళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళని ఎవరు సర్ప్రైజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ న్యూజిలాండ్ లూజ్ టు సౌత్ ఆఫ్రికా నెక్స్ట్, అండ్ ఇఫ్ బంగ్లాదేశ్ సారీ ఆఫ్ఘనిస్తాన్ విన్స్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా, దెన్ అప్పుడు రిటర్న్ రేట్ అనేది క్లియర్ గా మీకు అవసరం ఉంటుంది. బట్ అవును. మంచి బ్యాటింగ్ చేశారు అంటే చివరికి శాంట్నర్ కానీ మిచెల్ కానీ, అండ్ సిఫర్ట్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ, అండ్ చాప్మెన్ ఆఫ్ కోర్స్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఫిలిప్స్ అవును. ఆ ప్రెషర్ ను తీసేశాడు మధ్యలో, అండ్ అలెన్ అవుట్ అయిన తర్వాత రచీంద్ర రవీంద్ర అవుట్ అయిపోయిన తర్వాత రచీంద్ర రవీంద్రకు వచ్చినటువంటి బాల్ ముజీబ్ది కొంచెం స్కిడ్ అయింది ఫస్ట్ బాలే, బౌల్డ్ అయిపోయినాడు. ఆ అవును. ఓవర్లో 2 వికెట్ తీసి మంచి బౌలింగ్ కనబరిచారు. బట్ మొత్తానికైతే నేను అనుకుంటాను ఆ చేజ్ 180 అనేది అంత ఈజీగా కనబడలేదు. అండ్ బట్ దే ప్లేడ్ వెల్, అంటే కొంచెం క్యాలిక్యులేటెడ్ తోటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించారు. అండ్ డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉండడం తోటి మంచి విక్టరీ సాధించారు. గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. హోప్ దట్ దే కంటిన్యూ, ఎందుకంటే వాళ్ళకి రీసెంట్ అగైన్స్ ఇండియా ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా చాలా వర్కౌట్ అవుతుంది, డౌట్ లేదు. బికాస్ దే గాట్ యూస్ టు ద కండిషన్స్, దే ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. ఇండియాలో మంచి రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళకు. వన్డే సిరీస్ లో ఓడించారు. తర్వాత అట్లా కాకుండా మీరు చూసినట్లయితే సో సౌత్ ఆఫ్రికా వన్డే టీలో ఓడించిన సౌత్ ఆఫ్రికా కూడా అడ్వాంటేజ్ కావచ్చు, ఇండియాని ఓడించి వీళ్ళందరూ కూడా ఈ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ కొంచెం ఇండియన్ కండిషన్స్ రీసెంట్ గా అలవాటు పడున్నారు, చాలా క్రికెట్ ఆడి. ఇంగ్లాండ్ కూడా లాస్ట్ టైం వచ్చి వాళ్ళు ఆడారు. ఇంగ్లాండ్ కూడా ఒకే ప్లేస్ లో 2 మ్యాచెస్ ఆడతారు. నెక్స్ట్ మ్యాచ్ ఆల్సో దే గోయింగ్ టు ప్లే హియర్. నేపాల్ తర్వాత మరొక మ్యాచ్ ఇక్కడనే ఆడతారు. అండ్ న్యూజిలాండ్ మరొక మ్యాచ్ వాళ్ళు చెన్నైలోనే ఆడతారు. సో ఇట్లా ఒకే ప్లేస్ లో ఉండి ఆడడంతో కూడా నేను అనుకుంటాను దే షుడ్ కొంత ఎంజాయ్. అడ్వాంటేజ్. ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, మీకు ఎక్కువ ట్రావెల్ చేసే టైం ఉండదు, రెస్ట్ కు మంచి అది ఉంటుంది. ఎందుకంటే మీరు ముంబై నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై వెళ్ళా, చెన్నై నుంచి కోల్కతా వెళ్ళా, ఎయిర్పోర్ట్ కు రావడం, ఎయిర్పోర్ట్ నుంచి వెయిట్ చేయడం, ట్రావెల్ చేయడం, ఇదంతా కూడా ఒక 4-5 అవర్స్ మీకు వేస్ట్ అవుతుంది. ఒక హాఫ్ డే మీకు పోతుంది ట్రావెలింగ్ లో, టోటల్ గా అవును. చెప్పాలంటే. హాఫ్ డే ను కూడా మీరు డెఫినెట్లీ ఫిట్నెస్ విషయంలో కానివ్వండి, రెస్ట్ విషయంలో ఉపయోగించుకోవచ్చు. అండ్ దట్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ దీస్ 2 టీమ్స్, న్యూజిలాండ్ ఇన్ నాకు చెన్నై, ఇంగ్లాండ్ ఇన్ ముంబై, ఐఎమ్ షూర్. ఇవాళ ఈ కోహోస్ట్ శ్రీలంక కూడా ఇవాళ తమ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతోంది సాయంత్రం 7 గంటలకి స్కాట్లాండ్తో. ఐర్లాండ్ తోటి, యూ రైట్, ఐ థింక్ ఐర్లాండ్ ఇట్ ఈస్ ఇన్ ప్రేమదాస స్టేడియం. ఐర్లాండ్ రియల్ గా చెప్పాలంటే టకర్ స్టార్లింగ్ వాళ్ళు ఏం తక్కువ ప్లేయర్స్ కాదు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. అండ్ న్యూజిలాండ్ కొంచెం శ్రీలంక కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. రీసెంట్ గా ఇంగ్లాండ్ అగైనెస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ప్రెషర్ ఉంది. అండ్ షనక చూడాలి, అతనికి చాలా రోజుల నుండి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు, మధ్యలో పక్కకు పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చారు అతన్ని. అండ్ శ్రీలంక ఇస్ గుడ్ సైడ్, అంటే ఎందుకంటే వాళ్ళ హోమ్ కండిషన్స్ ని ఉపయోగించుకోవాలి. బట్ ఐర్లాండ్ లాంటి టీం ని ఎప్పుడు కూడా హూ ఫర్గెట్స్ ఇంగ్లాండ్ లాంటి టీం ను కనిపించినటువంటి ఎగ్జాంపుల్స్ అని లేవు వరల్డ్ కప్ లో. మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ వద్ద. బట్ శ్రీలంక నేను అనుకుంటాను మొన్నటి ఇంగ్లాండ్ సిరీస్ తోటి చాలా పాఠాలు నేర్చుకొని ఉంటారు. నిశాంక్ కానివ్వండి, మిషారా, కుషాల్ మెండిస్ టాప్ ఆటలో మంచి ఫామ్ లో ఉన్నారు. బట్ వాళ్ళ బౌలింగ్ కొంచెం వీక్ గా కనబడుతుంది, ఎందుకంటే మీకు తీక్షణ గానీ, వెళ్ళలాగే గానీ, అదే రకంగా అసరంగా స్పిన్నర్స్ చాలా రన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ వాళ్ళకు తెలుసు. అండ్ అక్కడనే వాళ్ళు స్పిన్నర్స్ ఎక్కువగా రాణించలేకపోతున్నారు. అసరంగా మన ఈ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ అగైనెస్ట్ ఇంగ్లాండ్. సో కొంచెం అక్కడ నాకు కనిపిస్తుంది మైనస్ పాయింట్ అనేది కనబడుతుంది. బట్ దేర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ. అండ్ చాలా ఎప్పుడు గెలిచారు వాళ్ళు వరల్డ్ కప్? చాలా రోజులైంది, 10 years కంటే ఎక్కువ అయిపోయింది శ్రీలంక గెలిచి. కపుల్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఫైనల్ ఆడే గానీ, బట్ వాళ్ళు ఒకేసారి గెలిచారు. అండ్ దిస్ ఇయర్ నేను అనుకుంటాను వాళ్ళపైన డబుల్ ప్రెషర్ ఉంది కనుక హోమ్ కండిషన్స్ ను ఉపయోగించుకోవాలి. బికాస్ మాక్సిమం మ్యాచెస్ వాళ్ళు అక్కడనే ఆడతారు. ఆ హోమ్ కండిషన్స్ అట్ ద సేమ్ టైం అక్కడ ఆర్థికపరమైనటువంటి సంక్షోభాలు తలెత్తడం, దాని తర్వాత మళ్ళీ టీంని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం, ఇవన్నీ కూడా మానసికంగా శ్రీలంక టీంని బాగా దెబ్బతీసినట్టుగా కనిపిస్తున్నాయి. అబ్సల్యూట్లీ అండి, చాలా స్ట్రగుల్ అవుతున్నారు శివ, మీరు అన్నట్టుగా ఆల్ ఫార్మర్స్ లో స్ట్రగుల్ అవుతున్నారు. బట్ దర్ ఏ గుడ్ సైడ్, గుడ్ ఎంటర్టైనింగ్ సైడ్ యాక్చువల్లీ. కుషాల్ మెండిస్ లాంటి ప్లేయర్స్ కొంచెం ఇంకా రెస్పాన్సిబిలిటీని ఫీల్ కావాలి. బికాస్ కుషాల్ మెండిస్ తో ప్రాబ్లం ఏమి ఉండేది అంటే గతంలో టాలెంట్ ఉంది కానీ త్వరగా అవుట్ కావడం అది. బట్ ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, కొంచెం బిగ్ స్కోర్ చేస్తున్నాడు. బట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీకు మిచారా తర్వాత నిశాంక, కుషాల్ మెండిస్. వీళ్ళు కుషాల్ మెండిస్ తో పాటు మీకు మరొక మెండిస్ కూడా ఉన్నాడు కదా, కమిందు, అతను అవును. కూడా కొంచెం రోల్ ఫీల్ కావాలి. షనక కూడా కొంచెం కెప్టెన్ గా నేను అనుకుంటాను అంత ఫామ్ లో కనబట్టలేదు బిట్ బ్యాట్. నిజానికి ఇద్దరు మెండిస్లు కూడా చాలా మంచి ప్లేయర్స్, చాలా మంచి మంచి ఆడగలిగే కెపాసిటీ ఉంది. అబ్సల్యూట్లీ చాలా, అంటే కమిందో మెండిస్ చూడండి, తన ఫస్ట్ 1000 రన్స్ ఎంత 6-7 మ్యాచ్లలో సాధించాడు. హీ వాస్ బ్రిలియంట్ అగెనిస్ట్ ఇంగ్లాండ్, హీ వాస్ బ్రిలియంట్ అగెనిస్ట్ ఆల్ టీమ్స్ హీ ప్లేడ్. ఇండియా అగెనిస్ట్ చక్కగా ఆడాడు. బట్ ఆ తర్వాత అవును. ఎంత డిప్ అయింది అతని ఫామ్ చూస్తూ వచ్చాం కదా, సడన్ గా డిప్ కావడం చూస్తాం మనం. బట్ మెయిన్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు శ్రీలంకలో కొంచెం కండిషన్స్ స్లో వికెట్ ఎక్కువగా ఉంటాయి కనుక తీక్షణ, హసరంగా, వెళ్ళలాగే ఈ ముగ్గురు ఎవరైనా ఇద్దరు ఒక మంచి రోల్ ప్లే చేయాలి. ఎందుకంటే వాళ్ళకు రత్నాయల లాంటి ఒక మంచి ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. తర్వాత
యూనో పతిరానా బౌలర్ ఉన్నాడు, చమీరా ఉన్నాడు వాళ్ళకు మీడియం పేస్ లో. బట్ హసరంగా అండ్ తీక్షణ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం అవసరం ఉంటుంది స్పిన్ విభాగంలో. హసరంగా ఈ కెన్ బ్యాట్ ఆల్సో, ఈజ్ అ గుడ్ ఫీల్డర్. బట్ అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్ లో లేడు. రియల్ గా చెప్పాలంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో హసరంగా యూస్ టు బి ద టాక్ ఆఫ్ ది కరెక్ట్, క్రికెట్. ఎక్కడ ఎగ్జాక్ట్లీ. చూసా గానీ మీరు అది ఎక్కడ లీగ్ ఆడే గానీ హసరంగా చాలా వికెట్స్ తీసేవాడు. అంటే మీరు అవును. పాకిస్తాన్ షాదాబ్ ఖాన్ ఎట్లాగైతే ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ చేశాడు, నిన్న బౌలింగ్ వికెట్ తీసుకోకుండా ఈ బౌల్డ్ వెల్, ఈజ్ అ గుడ్ బ్యాటర్ ఆల్సో. అవును. మన అగెన్స్ట్ ఆస్ట్రేలియా చూసాం కదా హోమ్ సిరీస్ లో, చాలా చక్కగా ఆడాడు, బౌలింగ్ తో బ్యాటింగ్ తో రాణించాడు. మళ్ళీ అతని టీమ్ లోకి తీసుకొచ్చాడు. ఏషియా కప్ లో మిస్ అయిపోయినాడు, ఛాంపియన్స్ ట్రోఫీలో తీసుకోలేదు. బట్ అమెరికన్ లీగ్స్ లో మేజర్ మైనర్ లో చాలా రన్స్ వికెట్స్ తీసి మరొకసారి తన ఫామ్ రాబట్టుకున్నాడు. అట్లాగే హసరంగా కూడా అన్ని లీగ్స్ ఆడాడు. వీళ్ళ ససరంగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆల్ లీగ్స్ ఆడేది మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. అన్ని కండిషన్స్ అతనికి తెలుసు, అండ్ హోమ్ కండిషన్స్ ఇంకా ఎక్కువ తెలుసు కనుక ఐ థింక్ అతడు ఒక ట్రంప్ కార్డ్ ఇప్పుడు టీంలో శివ. సో ఐ థింక్ అతని రోల్ అనేది అతడు ఒకవేళ ఫీల్ అయినట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ శ్రీలంక. సో ఇవాళ మార్నింగ్ మ్యాచ్ అట్లాగా అయిపోయింది. ఈవినింగ్ జరిగేటటువంటి ఈ 2 మ్యాచెస్లో అటు ఇంగ్లాండ్ కానీ ఇటు శ్రీలంక కానీ ఏదైనా సెట్ బ్యాక్ జరిగే అవకాశం ఉందా? ఐ డోంట్ థింక్ సో. ఇంగ్లాండ్ ఐ థింక్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్నారు. స్కోర్ మీరే చెప్పాలి, బికాజ్ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ మీకు అఫ్ కోర్స్ కొంచెం అక్కడ చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంగ్లాండ్ ఆర్ బ్యాటింగ్ నౌ. అండ్ నిన్నట్లాగా కాకుండా ముంబైలో నేను అనుకుంటాను డిఫరెంట్ వికెట్ ఉండవచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిన్న కొంచెం సన్ లైట్ లేకుండే అని చెప్పాడు, ఈరోజు సన్షైన్ ఉంది. తర్వాత ఆఫ్టర్నూన్ మ్యాచ్ కదా. ఐ థింక్ Yeah. ఇంగ్లాండ్ నేపాల్లో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా పొడూర్ కానివ్వండి, లమాచాని వీళ్ళు మంచి ప్లేయర్స్ ఉన్నారు. షేక్, నేపాల్ కూడా చాలా మంచి టీమే అసలు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది, కొన్ని సర్ప్రైజెస్ చేస్తూనే ఉన్నారు, మంచి మంచి స్కోర్ చేస్తున్నారు. కపుల్ ఆఫ్ ప్లేయర్స్ కు రికార్డ్స్ సాధించినటువంటి అది ఉంది. అండ్ ఈవెన్ చాలా మంది అమెరికన్ లీగ్స్ లో, పాకిస్తాన్ లో అక్కడిక్కడ ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అంటే T20 లీగ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. నేపాల్ ఇప్పుడు ఏం పెద్ద చిన్న మెనూ అయినప్పటికీ కూడా ఒక మంచి టీమ్ గానే భావించవచ్చు. బట్ ఇంగ్లాండ్ అగైన్స్ నేను అనుకుంటాను ఆ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇంగ్లాండ్ టీం టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు, మనం చెప్పినట్టుగా. నిన్న అనుకున్నాం, మొన్న అనుకున్నాం. సో ఐ థింక్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా డీప్ గా ఉంది. మీరు సాల్ట్, బట్లర్, ఐ డోంట్ నో ద స్కోర్ నౌ, అండ్ బేతెల్, తర్వాత బ్రూక్, తర్వాత మీకు శామ్ కరన్ వరకు కూడా వాళ్ళకి లైనప్ ఉంది. టెరిఫిక్ Yes. ఫామ్ లో ఉన్నారు. అండ్ బ్యాంటమ్ ఈస్ రియలీ ప్లేయింగ్ వెల్, ఈస్ యాడింగ్ సమ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ టు ది టీమ్ యాక్చువల్లీ. ఓవర్టన్ బౌలర్, మీకు జోఫ్రా ఆర్చర్, రషీద్, వాట్ ఏ బౌలింగ్ లైనప్ దే హావ్ గాట్ యాక్చువల్లీ. టాంగ్ ఉన్నాడు. సో కావాల్సింది ఏంటంటే కాబట్టి పెద్ద ఏమి వాళ్ళకు సంచలనాలు ఉండమంటారు. అబ్సల్యూట్ వాళ్ళు ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తున్నారు. బట్ అట్లాగే ఎక్కువ రన్స్ కన్సీడ్ కూడా చేస్తున్నారు. మీరు వాళ్ళ బౌలింగ్ లైనప్ లో కూడా ఎకనామీస్ ద వర్స్ట్ ఆఫ్ ఆల్ టీమ్స్ శివ. ఓకే, అండ్ ఓకే, అట్లాగే రన్ స్కోరింగ్ లో కూడా ద బెస్ట్ ఆఫ్ ఆల్ టీమ్స్ యాక్చువల్లీ. 10+ యావరేజ్ సాధించడంలో ఐ థింక్ దే ఆర్ ప్రతిసారి ముందు ఉంటున్నారు. 200+ స్కోర్స్ ఓకే, అనేవి వాళ్ళకు బాయాత్ కా ఖేల్ అంటాం కదా, చైల్డ్స్ ప్లే లాగా కనబడుతుంది బ్యాటింగ్ ఓకే లైనప్. సార్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దేర్ బౌలర్స్ ఆల్సో స్ట్రగ్లింగ్, అండ్ హోప్ దల్ దే ఓకే విల్ ప్లే సార్. వెల్ ఇన్ దిస్. ఓకే సుధీర్, ఓకే సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాటి వరల్డ్ వార్ ప్రత్యేక కార్యక్రమం. రేపు మధ్యాహ్నం మళ్ళీ 3 గంటలకి కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HM TV.